నువ్విలా ప్రేమగా నా పనులు చేస్తుంటే ఆఫీస్లో కూడా నువ్వు నా పక్కనే ఉన్నట్టుంటుంది తెలుసా. కానీ ఎందుకో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. రోజంతా నీతోనే ఉండాలని ఉంది. ఏమంటావు? చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందని మీరే చెప్పారు, అందుకే వెళ్ళక తప్పదు అంటాను. అదే ఉంది, మన చేతిలో పనే కదా. రేపటికి పోస్ట్ పోన్ చేస్తాను. అత్తయ్య గారికి తెలిస్తే కోప్పడతాం. ముందు మీరు బయలుదేరండి. తప్పదా? తప్పదు. ఒక్కసారి ఆలోచించకూడదు ప్లీజ్? బాయ్, వెళ్ళండి. భార్యలు ఎప్పుడూ ఇంతే, భర్తల మీద అస్సలు జాలి చూపించారు. అమ్మా అమ్మా అత్తయ్య గారు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారండి. మీతో చెప్పమని కూడా చెప్పారు. ఓకే. రాధిక ఏంటండి? ఇవి 5 lakhs ఉన్నాయి. నరేష్ అనే పర్సన్ వస్తాడు, అతనికి ఇచ్చేసాయి. అలాగేనండి. భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య ఎదురుగా వస్తే మంచిదట. ఎవరు చెప్పారు? ఆఫీస్ స్టాఫ్ అనుకుంటుంటే విన్నాను. ఓహో, స్టాఫ్ అసలు పని మానేసి ఇవన్నీ మాట్లాడుకుంటున్నారన్నమాట. రావచ్చు కదా ప్లీజ్. ప్లీజ్. బాయ్. బాయ్. లక్ష్మీదేవి ఎంత తొందరగా కరుణించి నా కష్టాలన్నీ తీరుస్తుంది అనుకోలేదు.
నేను సార్ శ్రీనివాస్ని. 5 లక్షలు అడ్వాన్స్ పంపిస్తా అన్నారు. ఆ, చెప్పండి శ్రీనివాస్ గారు. గుర్తుంది. ఆ 5 లక్షలు ఇంటి దగ్గర మా వైఫ్కి ఇచ్చాను. మీరు ఒక పని చేయండి, మన నరేష్ని ఇంటికి పంపించండి. మేడం దగ్గర ఆ 5 lakhsని కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. బాయ్. కాల్ రాధిక. హలో కైలాష్ గారు. రాధిక, ఇప్పుడు నరేష్ అనే ఒక పర్సన్ ఇంటికి వస్తాడు. నేను నీకు ఇచ్చిన 5 lakhs అతనికిచ్చి పంపించు. అలాగే పంపిస్తాను. ఓకే, బాయ్. డబ్బులు ఇక్కడే పెట్టానే. ₹1,00,000 రామదాసుకి, 25,000 పెంచలేయికి, 60,000 మార్వాడి సేటికి, శ్రీనివాస్ వడ్డీకి 5,000, శివకి 6,000, నాన్నకి 6,000, వరప్రసాద్కి 3,000, బాకీలన్నీ పోను 90,000 మిగులుతున్నాయి. అంటే పేకాటికి మందుకి కొన్నాళ్ళు ఏ కొదవ ఉండదన్నమాట. అది ఆ ప్రకాష్ కూడా అక్కడ ఉన్నాడుగా, ఆ ఎదోకో 5,000 ఇవ్వాలి. ఏంటమ్మా రాధిక? బాబాయ్, మర్యాదగా డబ్బులు తీసింది ఎవరో చెప్పండి. ఏ డబ్బులమ్మా? మీరు అమాయకంగా మొహం పెడితే నేను నమ్మేస్తానని అనుకోకండి. నేను బీరువాలో దాచిన 5 లక్షల్ని మీరు కొట్టేశారని నాకు తెలుసు. ఐదు లక్షలా? ఏ 5 లక్షలు? వాటి గురించి నాకు తెలీదు. అయినా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మీరు నా బెడ్రూమ్లో నుంచి కంగారుగా హడావిడిగా బయటికి వెళ్ళడం నేను చూశాను. బాబాయ్ ఏంటి నా రూమ్లోకి వెళ్ళి హడావిడిగా వెళ్ళిపోతున్నారు? నిజంగా డబ్బులు నేను తీయలేదమ్మా. మీ మాట అబద్ధం చెప్పినా సీసీ కెమెరా అబద్ధం చెప్పదు కదా. బెడ్రూమ్ బయటే సీసీ కెమెరా ఉంది. అదంతా అత్తయ్యకు కైలాష్ గారికి చూపిస్తాను. వాళ్ళకి సమాధానం మీరే చెప్పుకోండి. అమ్మ రాధిక, తొందరపడద్దమ్మా. ఏమయ్యా, వెళ్ళి ఆ డబ్బు ఎక్కడ దాచావో తెచ్చివ్వు. మీ చెల్లెలకి తెలిసిందంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ఇప్పుడే తెచ్చేస్తాను వెళ్ళి.
అమ్మ రాధిక, బుద్ధి గడ్డి తిని ఈయన డబ్బులు తీశాడమ్మా. ఈ సంగతి మీ అత్తగారికి చెప్పకు. ఇది పరువు ప్రతిష్ఠ గల ఇల్లు. మొదటి నుంచి మీ ప్రవర్తన తేడాగానే ఉంది. దీని గురించి నేను అత్తయ్య గారికి చెప్పకపోతే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. ఇంత డబ్బుని దొంగతనం చేశాక నేను మౌనంగా ఎలా ఉంటాను? రాధిక, అమ్మ రాధిక, ఏం చేస్తున్నారు? రాధిక, పిన్ని పిన్ని ప్లీజ్ కాళ్ళు వదలండి. అమ్మ రాధిక, మీకే చెప్పేది. మమ్మల్ని క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. పిన్ని ఏవయ్యా, అలా బొమ్మల నుంచోకపోతే కాళ్ళు పట్టుకుని అమ్మని క్షమాపణ అడుగు. క్షమించమ్మా, బాబాయ్ ప్లీజ్, బాబాయ్ లేవండి. క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను. దయచేసి మీ అత్తయ్యకి ఈ విషయం చెప్పకమ్మా. బాబాయ్ మీకే చెప్తున్నాను, కాళ్ళు వదలండి. మేము వదలం. నువ్వు మమ్మల్ని క్షమించానంటేనే వదులుతాం. వదిన గారికి ఈ సంగతి చెప్పమంటేనే వదులుతాం. మేడం, 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 వస్తున్నాను. పిన్ని లేవండి. బాబాయ్ లేవండి. బాబాయ్ సరే సరే చెప్పను. ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేస్తే అస్సలు ఊరుకోను. చెయ్యనమ్మా. మేడం ఆఫీస్ నుంచి కైలాస్ సార్ పంపించారు. నరేష్ అన్న మీ పేరు? అవును మేడం. సరే మేడం, ఉంటాను. ఓకే. ఎందుకయ్యా ఇలాంటి తలాతోక లేని పనులు చేస్తావు? నువ్వు చేసిన దరిద్ర పని వల్ల, నీ వల్ల మనం దాని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఆ డబ్బులతో అప్పులని తీర్చేద్దాం అనుకున్నానే. నువ్విలా డబ్బుల కోసం కక్కుర్తి పడితే అత్తయ్య మనల్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. మళ్ళీ జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టలేం. మనం అనుకున్నది సాధించాలంటే నువ్విలాంటి చిల్లర పనులు చేయకు. ఇంకోసారి చేస్తే రాధిక కాదు, నేను మల్లేశ్వరి వెళ్ళి నీ గురించి మీ చెల్లెలకి చెప్పేస్తాం. చేతకాని మొగుడు, చేతకాని దద్దమ్మ. ఛీ! స్వామి, నా పెద్ద కూతురు అల్లుడు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అలాగే నా చిన్న కూతురుకు మంచి సంబంధం దొరికి పెళ్లి జరిగేలా చూడు స్వామి. నేను నీ దగ్గరికి వచ్చేసినా సరే ఎప్పటికీ నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి స్వామి. స్వామి, ఆ సీతారాములకి ఎలాగైతే నువ్వు ఎప్పుడూ అండగా ఉన్నావో అలాగే నా కూతురికి అల్లుడికి కూడా నీ అభయం ఉండాలి స్వామి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
బాబు మంచి కోరి అర్చన చేయమన్నావు, కానీ గోత్రనామాలు చెప్పడానికి నిరాకరించావు. ఎందుకు నాయనా? గోత్రనామాలు చెప్పకుండా అర్చన అంటున్నాడు. ఎవరి కోసం? పేరు చెప్పకపోయినా కనీసం ఎవరి కోసం పూజ చేయిస్తున్నావో అదైనా చెప్పు బాబు. నా ప్రేయసి కోసం. బాబు, అంకుల్ మీరా? బాగున్నారా? బాగున్నాను బాబు. ఆ పూజారి గారు, ఇదిగోండి అర్చన చేయండి. ఆ పేరు తెలుసండి. మీ అమ్మాయి పేరు రాధిక, అల్లుడు గారు కైలాషు. వాళ్ళు బాగుండాలని వాళ్ళ పేరు మీద అర్చన చెయ్యాలి. ప్రతివారం చేసేదేగా. అవును పూజారి గారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ప్రేమించిన అమ్మాయి కోసం అర్చన అంటున్నావు, పేరు చెప్పడానికి ఎందుకు బాబు అంత ఆలోచిస్తున్నావు? బాగుండాలని కోరుకోవడమే తప్ప తన పేరు పలికే అర్హత నాకిప్పుడు లేదు. అది తప్పవుతుంది. ఎందుకు? నా ప్రేమ గతం. ఆ అమ్మాయికి మరొకరితో పెళ్ళయింది. నా ప్రేయసి తాళిబంధంతో మరొకరి సొంతం అయినప్పుడు ఆ జ్ఞాపకాలు తలుచుకోవడం కూడా పాపమే. ఆ పెళ్లిని గౌరవించి తాను ఎప్పటికీ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవడమే ధర్మం అని నా అభిప్రాయం. నీది చాలా గొప్ప ఆలోచన బాబు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మంచి మనసు మాత్రమే కాదు, గుండె నిబ్బరం కూడా ఉండాలి. నిజానికి నేను ఇలా మారడానికి కారణం నేను ప్రేమించిన దేవతే. నా ప్రేమ నాకు దక్కాల్సిందేనని నేను కోరుకోవడం తప్పని నన్ను వాస్తవంలోకి వచ్చేలా హితబోధ చేసింది. నీలాంటి మంచివాణ్ణి దూరం చేసుకున్నందుకు ఆ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. అదృష్టం దురదృష్టం అనేది మంచితనం మీద ఉండవు, మన తలరాతల మీద ఆధారపడి ఉంటాయి. మనం ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. బాగా చెప్పావు బాబు. సరే, నా గురించి వదిలేండి. మీరొక్కరే వచ్చారు, ఆంటీ రాలేదా? తను ఇంట్లో ఏదో పనుందని ఆగిపోయింది బాబు. ఓహ్, కృష్ణమూర్తి గారు ఇలా రండి. ఓం రా బాబు. శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమహి కామాన్ కామకామాన్ కామేశ్వరో వై శ్రవణో దదాతి శ్రీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం మంగళం గోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. బాబు, ఒక నిమిషం. ఇంత మంచి మనసుతో పూజ చేయించి పొట్టు పెట్టుకోలేదండి బాబు. లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ బాబు. ఎందుకండి? ఎందుకంటావేంటి? ఇవాళ రేపు నీ వయసు పిల్లలు ఎలా ఉన్నారు? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే కక్షగట్టి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడం, కత్తితో నరకడం లాంటివి చేసి స్వచ్ఛమైన ప్రేమకు అర్థం లేకుండా చేస్తున్నారు. చాలా బ్యాడ్. కానీ నువ్వలా కాదే. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా చల్లగా ఉండాలని దేవుడిని వేడుకుంటున్నావు. ప్రేమంటే హక్కు కాదు, త్యాగం. మనసులు కలిసి ప్రేమ పుట్టినప్పుడే ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్ళ మంచి కోరాలి అన్న భావం కూడా పుట్టాలి. అదే నిజమైన ప్రేమ. నేను ప్రేమించిన ప్రేమమూర్తి వల్లే స్వచ్ఛమైన ప్రేమకు అసలైన అర్థం తెలుసుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీ మీద ఆత్మీయత పెరుగుతోంది, బంధం బలపడుతోంది, చాలా దగ్గరవాడివన్న భావన కలుగుతోంది.
నాకు కూడా మీ మీద అదే ఫీలింగ్ ఉంది కాబట్టే తొందరగా మన బంధం పెరిగిందండి.